నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః. సీతయా సహ నిర్యాతః వినా సీతాముపాగతః కథం నామ ప్రవేక్ష్యామి శూన్యమంతఃపురం పునః. పంచవటిలో సీతాదేవి కనిపించక పరిపరి విధాలుగా విలపిస్తున్నటువంటి రామచంద్రమూర్తి సీతాదేవి కనిపిస్తున్నట్లుగా భావించి మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాలలో సీతాదేవి దాగుడు మూతలాడుతున్నట్లుగా, తన నుండి దూరంగా పరిగెడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. మరికొన్ని క్షణాలలో సీతాదేవిని తనకు దగ్గరగా రమ్మని చెప్పి పిలుస్తూ ఆర్తితోటి దీనమైనటువంటి స్వరంతో అరుస్తున్నాడు రామచంద్రుడు. మరి ఒక సందర్భంలో సీతాదేవి యొక్క విలాసములను తలుచుకుంటూ మురిసిపోతూ అతి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. మరికొన్ని సందర్భాల్లో ఈ విధంగా విప్రలంభ శృంగారము అని అంటారు, వియోగ శృంగారము అని. అలాగా దూరమైనటువంటి తన భార్య అయినటువంటి సీతాదేవి గురించి అదే ఆలోచన, అదే ధ్యాస, తదేక దృష్టి, ఈ విధంగా రాముడు ఆమె గురించి ఆలోచిస్తూ ఇంత దారుణంగా శోకిస్తూ ఉన్నాడు. సీతాదేవిని చూస్తే ఆ చెట్లు దాటం దాక్కుందేమో, లేకపోతే కొండగోగు పూలు కొయ్యడానికి వెళ్ళిందేమో అని అంటూ అన్నిటి గురించి కూడా ఆలోచించి అక్కడ ఉన్నట్లుగా భావించి పిలచి, లేదు లేదు, సీతాదేవి కనుక ఇక్కడే ఉన్నట్లయితే నా దీనమైనటువంటి స్థితిని చూచి ఆమె ఒక్క క్షణం కూడా ఉండలేదు, తిరిగి వచ్చేస్తుంది అని అనుకుంటూ, అయ్యయ్యో సీతాదేవిని రాక్షసులే అపహరించి ఉంటారు, లేకపోతే భక్షించి ఉంటారు అని అనుకుని సీతాదేవితో కలిసి బయలుదేరినటువంటి ఈ వనవాసానికి వచ్చి వనవాసము నుండి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు సీతాదేవి లేకుండా కనుక అంతఃపురంలో ప్రవేశించినట్లయితే రాజ్యంలో వారందరూ అడిగేటటువంటి ప్రశ్నలకు తానేం సమాధానం చెప్పగలుగుతాడు? అందుకనే రాముడు తాను మరలా అయోధ్యకు వెళితే సీత కనుక లేకపోతే అక్కడ వారికి ఏం సమాధానం చెప్పాలి, వారి యొక్క శోకాన్ని ఎలా ఆపాలి, అసలు అప్పటి వరకు తన ప్రాణములు ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిలబడతాయి అని రాముడు పరితపిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత అక్కడ కన్యాదానం చేసి ఆ వరుడికి కన్యను అప్పచెప్పిన తర్వాత ఈమెకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఆ భర్తదే అవుతుంది. అంతేగాని నేను అలా అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, నాకేం సంబంధం అని అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఎలా ఉన్నా ఏమైనా సరే భర్తదే బాధ్యత కావున అతనే జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాదండి, అమ్మాయి సవ్యంగా లేదు అంటే సవ్యంగా లేకపోతే సవ్యంగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ భర్తదే అవుతుంది. కావున మరి ఈ విధంగా సీతాదేవిని నాతో పాటు వనవాసానికి తీసుకువచ్చి ఆమె లేకుండా ఆమె గతించినది అని, లేకపోతే ఆమెనెవరో రాక్షసులు ఎత్తుకుపోయారనో, రాక్షసులు భక్షించారనో అంతఃపురానికి వెళ్ళి అయోధ్య నగరానికి వెళ్ళి ఎలా చెప్పగలుగుతాము? అసలు ఆ మాట చెప్పడానికి నోరెలా వస్తుంది? అది విన్నటువంటి అయోధ్యాపుర ప్రజలు ఏమని అంటారు అని అంటూ ఇక్కడ సీతయా సహ నిర్యాతః, అయోధ్య నగరం నుండి అరణ్యవాసానికి సీతాదేవితో కలిసి వచ్చినటువంటి నేను మరల సీతాం వినా ఉపాగతః, సీత లేకుండా ఆ అరణ్యము నుండి అయోధ్య నగరానికి చేరుకుని శూన్యం అంతఃపురం పునః కథం ప్రవేక్ష్యామి, శూన్యమైనటువంటి సీతాదేవి లేనటువంటి ఆ అంతఃపురంలోకి ఎలా నేను ప్రవేశించగలను, ఎలా నేను ఉండగలను? అక్కడికి ప్రవేశించినప్పటి నుండి ప్రతి క్షణము కూడా సీతాదేవితో గడిపినటువంటి మధురమైనటువంటి క్షణములే గుర్తొస్తూ ఉంటాయి. మరి ఎలా జీవించి ఉండగలము? అసలు ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెప్పగలము అని అంటూ నిర్వీర్య ఇతి లోకో మాం నిర్దయశ్చేతి వక్ష్యతి
కాతరత్వం ప్రకాశం హి సీతాపనయనేన మే. సీతాదేవి అపహరించడం వలన, ఆమె అపహరించబడింది అనే విషయం లోకంలో తెలిస్తే కనుక, తెలియడం వలన అందరూ ఏమనుకుంటారో తెలుసా? ముఖ్యంగా అయోధ్యాపుర ప్రజలు ఏమనుకుంటారు? రాముడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, గొప్ప పరాక్రమవంతుడు, రాముడికి తిరిగే లేదు అని చెప్పి మేమందరము అనుకున్నాము. కానీ కనీసం కట్టుకున్నటువంటి భార్యను కూడా రక్షించుకోలేనటువంటి అసమర్థుడు రాముడు అని చెప్పి అయోధ్యాపుర ప్రజలు, ఈ లోకము కూడా నన్ను నిందిస్తుంది అంటూ లోకహమాం నిర్వీర్య ఇతి, ఈ లోకమంతా కూడా నన్ను పరాక్రమం లేనటువంటి వాడిగా, పిరికివాడిగా, నిర్ణయశ్చ నిర్దయశ్చ ఇది వక్ష్యసి. సరే, పరాక్రమంతో పాటుగా దయ కూడా లేనటువంటి వాడు. అందుకనే సీతాదేవిని ఒంటరిగా ఆశ్రమంలో విడిచి రాముడు ఆ బంగారు జింక కోసం వెళ్ళాడు. ఆమె రాక్షసుల చేత భక్షించబడింది. కావున ఇలా విడిచిపెట్టి వెడితే కనీసం భార్యకు ఆపద కలుగుతుంది, ప్రమాదము అనే కనీసపు దయాకరుణ లేనటువంటి కఠినాత్ముడు రాముడు అని చెప్పి ఈ లోకము నిందిస్తూ, కఠినాత్ముడైనప్పటికీ కనీసం పరాక్రమం ఉన్నా సరే కాపాడుకునేవాడు, ఆ పరాక్రమం కూడా లేనటువంటి వాడు రాముడు అంటారు. అంటే పరాక్రమం ఉంటే రక్షించుకుని ఉండేవాడు, ఆమెను ఎవరు అపహరించకుండా. పోనీ పరాక్రమం లేదా, దయా కరుణ ప్రేమ ఉన్నట్లయితే ఆమెను విడవకుండా ఆమెతోటే ఉండేవాడు. కావున ఆమెను విడిచి వెళ్ళాడు, ఆమెను కాపాడుకోలేకపోయాడు. కావున రాముడు పరాక్రమం లేనిటువంటి వాడు, అలాగే నిర్దయుడు అని చెప్పి ఈ లోకమంతా కూడా నిందిస్తుంది, దుమ్మెత్తిపోస్తుంది. సీతాపనయనేన మే కాతరత్వం ప్రకాశం. ఎందుకు అంటే అసలు ఎవరో అనేది ఏమిటి, వాళ్ళు వీళ్ళు అంటారని చెప్పి బాధపడటం ఎందుకు? నాకే అనిపిస్తున్నది, అసలు భార్యనే రక్షించుకోలేనటువంటి వాడికి ఈ ధనుర్బాణాలు, ఈ విలువిద్య, ఈ పరాక్రమము, ఇంత గొప్ప కీర్తి, ఇవన్నీ ఎందుకని చెప్పి అనిపిస్తున్నది నాకే అని రామచంద్రుడు అంటూ, మే కాతరత్వం ప్రకాశం, నా పిరికితనము, నా చేతకానితనము కూడా స్పష్టంగా ఇప్పుడే బయటపడిపోయింది. ఇక ఎవరో అంటారని బాధపడేది ఏముంది, ఒప్పుకోవటంలో తప్పేమీ లేదు అని చెప్పి రాముడు తనను తాను కూడా నిందించుకుంటూ ఉన్నాడు. సీతాదేవిని తాను రక్షించలేకపోయాను అనే బాధతోటి. ఇంకో మాట అంటున్నాడు. సరే, అయోధ్యాపుర ప్రజలు, అదేవిధంగా అంతఃపురంలో ఉన్నటువంటి తన తల్లులు ఏమనుకుంటారు అని అంటే, రక్షించుకోలేకపోయాడు అని అనుకుంటారు. పోనీలే నాయన, నువ్వన్నా సరే క్షేమంగా వచ్చావు, అంతే చాలు అని చెప్పి మరి తల్లిదండ్రులు అనవచ్చునేమో, తల్లులు. అలాగే రాముడి మీద ఉన్నటువంటి వాత్సల్యము, ప్రేమతోటి పోనీలే సీతాదేవి లేకపోయినా రాముడన్నా క్షేమంగా వచ్చాడు కదా అని చెప్పి అయోధ్యాపుర ప్రజలు ఆనందపడవచ్చునేమో. సహజంగా అలా ఆనందపడరు, ఎందుకంటే రాముడి మీద ఎంతటి ప్రేమ ఉన్నదో సీతాదేవి మీద కూడా అంతటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఆ కౌసల్యాది మాతలు కానీ, అయోధ్యాపుర ప్రజలు కానీ. పోనీ ఒకవేళ అలా అనుకున్నప్పటికీ కూడా సీతాదేవి తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఏమని సమాధానం చెప్పగలుగుతాడు రామచంద్రమూర్తి? అదే అంటున్నాడు, వనవాసం నుండి తిరిగి వచ్చినటువంటి నన్ను చూడటానికి, నా క్షేమ సమాచారాలు అడగటానికి వచ్చినటువంటి మామగారైనటువంటి జనక మహారాజు తన కూతురు ఏది అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలను? చెప్పినటువంటి సమాధానం విని ఆ తండ్రి ఏమైపోతాడో కదా అని అంటూ, నివృత్తవనవాసశ్చ జనకం మిథిలాధిపం కుశలం పరిపృచ్ఛంతం కథం శక్ష్యే నిరీక్షితుం. నివృత్త వనవాస, ఈ వనవాసాన్ని పూర్తి చేసి అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత కుశలం పరిపృచ్ఛత, జనక మహారాజు ఆదరంతో, స్నేహంతో, ప్రేమతోటి వచ్చి పరిపృచ్ఛతం, ప్రతి విషయాన్ని కూడా గుచ్చి అడుగుతూ, అసలు ఇక్కడ జరిగినటువంటి విషయములను తెలుసుకుంటూ, మీరు క్షేమంగా వచ్చారా అని చెప్పి క్షేమ సమాచారాలను, ప్రతి విషయాన్ని కూడా గుచ్చి అడిగేటటువంటి సీతాదేవి తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఎలా సమాధానం చెప్పగలను? సమాధానం సంగతి దేవుడెరుగు, ఆయన ముఖంలోకి నేను కనీసం చూడగలనా? అంతటి ధైర్యం కూడా నాకు ఉండదే. ఎందుకు అంటే తన కుమార్తె అయినటువంటి సీతాదేవిని రామచంద్రమూర్తికి అప్పచెప్పాడు. ఏమన్నాడు?
ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. రామచంద్ర, ఇదిగోనయ్యా నా కుమార్తె అయినటువంటి సీతాదేవి, ఈమెను నీకు సమర్పిస్తున్నాను, ఈమెను గ్రహించు అని చెప్పి చేతిలో చెయ్యి ఉంచి మరి జనక మహారాజు రామచంద్రమూర్తికి అప్పచెప్పాడు సీతాదేవిని. మరి అలా అప్పచెప్పినటువంటి ఆమెను కాపాడవలసినటువంటి బాధ్యత రాముడిదే కదా. మరి అటువంటి కుమార్తెనిచ్చినటువంటి పిల్లనిచ్చినటువంటి ఆ తండ్రి వచ్చి క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటే అతని ముఖం కూడా చూడలేనటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉండిపోయాను నేను. కథం నిరీక్షితం శక్ష్యే, ఆ జనక మహారాజుని కనీసం నేను చూడడానికి కూడా నాకు అర్హత లేదు, అసలు ఎలా చూడగలను అని అంటూ విదేహరాజో నో నమ్మాం దృష్ట్వా విరహితం తయా సుతాస్నేహేన సంతప్తః మోహస్య వశమేష్యతి. విదేహరాజు ఆ జనక మహారాజు తయా విరహితం మాం దృష్ట్వా, సీతాదేవి లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి నన్ను అంటే ఆ రామచంద్రమూర్తిని చూచి సుతాస్నేహేన, తన కుమార్తె మీద ఉన్నటువంటి ప్రేమతోటి, తన కుమార్తెకి ఏదో ఆపద వచ్చింది అనే భయంతో సంతప్త, చెప్పలేనంత మిక్కిలి బాధ చెందినటువంటి వాడై నూనం మోహస్య వశమేష్యతి, ఖచ్చితంగా తెలివి తప్పి మూర్ఛపోతాడు, ప్రాణములు కూడా ఉంటాయో ఉండవో అన్నట్లుగా. అంటే సీతాదేవిని కోల్పోయినటువంటి విషయం జనక మహారాజు కనుక తెలుసుకున్నాడు అంటే, సీతాదేవితో రాకుండా ఒంటరిగానే రామచంద్రుడు వచ్చాడనే విషయం కనుక జనక మహారాజుకు తెలిస్తే, సీతాదేవికి కలిగినటువంటి ఆపదను తలుచుకుని జనక మహారాజు మూర్ఛపోతాడు. అంతటి గొప్ప కర్మనిష్ఠుడైనటువంటి ఆ జనక మహారాజు నా వల్ల అటువంటి దుస్థితిని పొందుతాడు. మరి అలాంటి సందర్భాన్ని సరి ఎదుర్కోగలుగుతామా, ఆ ముఖంలోకి చూడగలుగుతామా? అథవా న గమిష్యామి పురీం భరతపాలితాం స్వర్గోపి సీతయా హీనః శూన్య ఏవ మతో మమ. లేదా అసలు నేను అయోధ్య నగరానికే తిరిగి వెళ్ళను. ఈ అరణ్యవాసం 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోతాను. అప్పుడు రాముడు అరణ్యం నుండి తిరిగి రాలేదనుకుంటారు తప్ప సీతాదేవికి ఏమైందనే విషయం కానీ, లేకపోతే సీతాదేవి కలిగినటువంటి ఆపదతోటి బాధపడటం కానీ వాళ్ళు చెయ్యరు. ఒకవేళ వాళ్ళు బాధపడినా వాళ్ళు బాధను నేను చూడను, నా ముఖం వాళ్ళకి చూపించవలసినటువంటి అవసరం ఉండదు. కావున నేను ఈ అరణ్యంలోనే ఉండిపోతాను అని చెప్పి అంటూ భరతపాలితాం, భరతుని చేత పరిపాలించబడుతున్నటువంటి అయోధ్య నగరానికి నగమిష్యామి, ఒంటరిగా నేను వెళ్ళను. సీతయాహీనః, ఎందుకంటే అయోధ్య అంటే స్వర్గము కంటే భిన్నమైనటువంటిది కదండి. ఎంతో సుఖములకు అదేవిధంగా సంపదలకు కూడా నిలయమైనటువంటిది కదా. మరి అటువంటి ఆనందకరమైన అయోధ్య నగరానికి వెళితే రాముడి యొక్క బాధ కొంతైనా తీరవచ్చు కదా. పైగా తన ఆత్మీయులందరూ ఉంటారు కావున రాముని బాధ తీరవచ్చును కదా అని అంటే, ఆత్మీయులు కనిపించినప్పుడు మనసులో ఉన్నటువంటి బాధ మరింతగా పెళ్ళుబికి బయటకు వస్తుంది. పైగా తన వల్ల వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటే అది చూడలేనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. కావున ఇక్కడ నుంచి వెళ్లకుండా అరణ్యంలోనే ఉండిపోతాను. ఎందుకు అంటే సీతాదేవి లేనటువంటిది స్వర్గమైనా సరే అది నరకంతో సమానమైనటిది. కావున స్వర్గము కూడా శూన్యమైనటువంటిది, నిష్ప్రయోజనమైనటువంటిది. సీత ఉంటే అడవి కూడా స్వర్గం వంటిది, సీత లేకపోతే స్వర్గము కూడా శూన్యము వంటిది. కావున సీత లేకుండా నేను అయోధ్యానగరంలోకి ప్రవేశించను అని అనుకుంటూ మామిహోత్సృజ్య హివనే గచ్ఛాయోధ్యాం పురీం శుభాం సత్వహం తాం వినా సీతాం జీవేయం హి కథంచన. కావున లక్ష్మణ, నేను చెప్పేది విను. మాం ఇహ వనే ఉత్సృజ్య, నన్ను ఈ వనంలోనే విడిచిపెట్టేసి శుభాం అయోధ్యాం పురీం గచ్చ. లక్ష్మణ, నీ ఒక్కడివే అయోధ్య నగరానికి
వెళ్ళిపో. ఎందుకంటే అహం తాం సీతాం వినా, నేను మాత్రం ఆ సీతాదేవి లేకుండా కథంచన న జీవేయం, ఎలాగైనా సరే నేను జీవించలేను. సీతాదేవి లేకుండా ఈ వనాన్ని విడిచి అయోధ్య నగరానికి రాలేను. పైగా వనవాసం చెయ్యాలనే బాధ్యత, నియమము నాకు తప్ప నీకు ఆ నియమం లేదు. వనవాసం పూర్తయిన తర్వాత కనుక నేను వచ్చేటట్లయితే అప్పుడు నన్ను తీసుకువెళ్ళడానికి నీవు ఉన్న అందులో అర్థం ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీతాదేవిని కోల్పోయిన తర్వాత వనవాసం పూర్తి చేస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు. అంటే అంతవరకు కూడా బ్రతుకుతాననే నమ్మకం లేదు. ఒకవేళ వనవాసం పూర్తి చేసిన ఆ తరువాత కూడా నేను అయోధ్య నగరానికి వచ్చి నా ముఖాన్ని తల్లులకు కానీ మామగారైనటువంటి జనక మహారాజుకు కానీ చూపించలేను. కనుక నేను ఈ అడవిలోనే ఉండిపోతాను. కావున లక్ష్మణ, నీవు మాత్రం నన్ను విడిచిపెట్టేసి అయోధ్య నగరానికి వెళ్ళు అని. అయోధ్య నగరానికి వెళ్ళి ఏం చెప్పాలి? గాఢమాశ్లిష్య భరతః వాచ్యో మద్వచనాత్వయా అనుజ్ఞాతోసి రామేణ పాలయేతి వసుంధరాం. నీవు భరతుని దగ్గరికి వెళ్ళి అతడిని గట్టిగా గాఢంగా ఆలింగనం చేసుకుని, రామేణ అనుజ్ఞాతః అసి, భరత నీవు రాముని చేత ఆజ్ఞాపించబడ్డావు. ఏమని అని అంటే, వసుంధరాం పాలయేతి, ఈ భూమండలాన్ని చక్కగా పరిపాలించమని చెప్పి రామచంద్రమూర్తి నీకు అనుజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కావున పరిపాలించవయ్యా అని భరతుడికి నీవు వెళ్ళి చెప్పాలి. లక్ష్మణ, నన్ను ఈ అడవిలోనే విడిచిపెట్టి నీవు భరతుని దగ్గరికి అయోధ్య నగరానికి వెళ్ళి భరతుడినే ఆ రాజ్యాన్ని పరిపాలించమని చెప్పు అని అంటూ, అంబాచ మమ కైకేయి సుమిత్రా చ త్వయా విభో కౌసల్యా చ యథా న్యాయం అభివాద్య మమాజ్ఞయా. అలాగే మన తల్లులు కైకేయి, సుమిత్ర, కౌసల్య, ఈ ముగ్గురు ఉన్నారు కదా. కైకేయి, సుమిత్ర, కౌసల్య అని చెప్పి ఈ ముగ్గురి మాతలకు నమస్కరించాలయ్యా. నా నమస్కారములను నీవు తెలియజెయ్యి. మొదటగా కైకేయి దేవికి నమస్కరించు. ఎందుకంటే ఆమె వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. కావున మొదట ఆమెను ఆనందపరచు. రాముడి విధమైనటువంటి స్థితికి వచ్చాడు అని చెప్పి తెలియజేయి. తద్వారా ఆమెకు ఆనందం కలుగుతుంది. తన కుమారుడు ఇక నిరాటంకంగా నిరంకుశంగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చును అనే ఆనందం ఆమెకు కలగవచ్చును అని అంటూ ఇక్కడ కైకేయి పేరు ముందు చెప్పి మొదట ఆమెకి నమస్కరించి ఆ తర్వాత కౌసల్యాదేవికి, ఆ తర్వాత పుత్రుణ్ణి కోల్పోయి విలపించేటటువంటిదైన కౌసల్యాదేవికి, నా తల్లికి నమస్కరించవయ్యా. నా నమస్కారాలు వాళ్ళకి తెలియజేయి. అంతేకాదు, నేను లేక విలపిస్తున్నటువంటి వారికి, నేనిక రాను అనే విషయం తెలిసి మరింతగా తలడిల్లేనటువంటి వారికి రక్షణగా ఉండవలసినటువంటి వాడివి నీవే అని అంటూ, రక్షణీయ ప్రయత్నేన భవతా సోక్తకారిణ. ఉక్తకారిణ, నేను ఏ పని చెప్పినా సరే చక్కగా తప్పకుండా నిర్వర్తించేటటువంటి నీవు ఇప్పుడు ఈ పని నేను చెబుతున్నాను అంటే కౌసల్యాదేవితో పాటు నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని కూడా జాగ్రత్తగా సంరక్షించు అని అంటున్నాడు. ఇక్కడ ఉక్తకారిణ అని అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే, నేను చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా పాటించేవాడివి అని అంట ఉద్దేశం. అయితే ఇందులో లక్ష్మణుడిని నిందించేటటువంటి విషయం కూడా ఉన్నది. అలా కనుక నీవు ఉన్నట్లయితే సీతాదేవిని విడిచి నా దగ్గరకు వచ్చేవాడివి కాదు, సీతాదేవి ఈ విధంగా ఆపదల పాలయ్యేది కాదు. ఇక ఆ విషయంలో ఎటు నా మాట నువ్వు వినలేదు. కనీసం ఈ విషయంలోనైనా సరే నా మాట విని మన తల్లులని జాగ్రత్తగా సంరక్షించు లక్ష్మణ. ప్రతి విషయాన్ని కూడా నీవు అశ్రద్ధ చేయవద్దు అని చెప్పి చురక అంటించే విధంగా మాట్లాడాడు రామచంద్రమూర్తి. ఉక్తకారిణ, చెప్పినటువంటి పని చేసేటటువంటి ఓ లక్ష్మణ, భవతాస ప్రయత్నేన రక్షణీయ, నీవు చాలా కష్టపడి ప్రయత్నించి అయినా సరే ప్రయత్నపూర్వకంగా కౌసల్యాదేవిని రక్షించాలి. నీ చేత కౌసల్యాదేవి రక్షించబడాలి. నువ్వు నా మాట వినేవాడివి కదా, కావున ఈ విషయంలో నా మాట విని ఆమెను సంరక్షించు. సీతాయాశ్చ వినాశోయం
మమ చామిత్రకర్షణ విస్తరేణ జనన్యామే వినివేద్యస్త్వయా భవేత్. అంతేకాదు లక్ష్మణ, శత్రువులను చెండాడేటటువంటి గొప్ప పరాక్రమవంతుడైన ఓ లక్ష్మణ, అమిత్రకర్షణ, సీతాయా అయం వినాశ, సీతాదేవిని ఈ విధంగా కోల్పోవటము, లేకపోతే సీతాదేవి కనిపించకుండా పోవటము, మమచ భావి వినాశశ్చ, సీతా వియోగంతో శోకించి రామచంద్రమూర్తి కూడా గతించేస్తాడు, రాముడు కూడా ఉండలేడు అనే విషయాన్ని, అంతేకాదు మే జనన్యాః విస్తరేణ వినివేద్య, నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఈ విషయములు వివరంగా చెప్పి ఆమెను సమాధానపరిచి ఓదార్చి ఆమె క్షేమంగా ఉండే విధంగా చూడవలసినటువంటి బాధ్యత నీదే లక్ష్మణ. ఈ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించవయ్యా, నా మాట వినేవాడివి కదా నీవు. నా మాట ప్రకారం ఇక నువ్వు ఈ అరణ్యాన్ని విడిచి, నన్ను ఈ అరణ్యంలో విడిచి నీవు అయోధ్యానగరానికి వెళ్ళి వారిని సంరక్షించు. నేను ఈ అరణ్యంలోనే సీతావియోగ దుఃఖంతో ఉండగలిగితే ఉంటాను, లేకపోతే గతించేస్తాను, అంతేగాని అయోధ్యానగరానికి రాలేను అని చెప్పి, ఇంకా ఇతి విలపతి రాఘవేసు దీనే వనముపగమ్యతయా వినాసుకేశ్య భయ వికల ముఖస్థు లక్ష్మణోపి వ్యధితమనా భృశమాతురో బభూవ. ఇంకా రామచంద్రుడు రాఘవే, రఘువంశీయుడైనటువంటి రామచంద్రుడు ఈ విధంగా విలపిస్తూ ఉంటే, పైగా చక్కటి కేశపాశములు కలిగినటువంటి సీతాదేవిని కోల్పోయి, సీతాదేవి లేక ఈ విధంగా దీనంగా విలపిస్తూ ఉంటే, రాముడి యొక్క దీనత్వాన్ని, ఆ శోకాన్ని చూచినటువంటి లక్ష్మణుడు కూడా భయ వికలముఖ, భయము చేత వికలమైనటువంటి పాలిపోయినటువంటి ముఖంతో ఉన్నటువంటి వాడై భృశం ఆతురహ బభూవ, మరింతగా లక్ష్మణుడు కూడా దీనమైనటువంటి స్థితి. ఒకటి వదిన గారు కనిపించలేదు అనే బాధ, రెండవది అన్నగారి యొక్క విలాపము, మూడవది తనను విడచి, అంటే రామచంద్రుని విడిచి లక్ష్మణుని దూరంగా అయోధ్యానగరానికి వెళ్ళిపోమని చెప్పటం, అదేవిధంగా రామచంద్రమూర్తి తాను బ్రతకలేను అని చెప్పి విలపించడం, ఇవన్నీ చూస్తున్నటువంటి లక్ష్మణుడు మరింత దీనంగా విలపిస్తూ రామచంద్రుని యొక్క దుఃఖం చూడలేనటువంటి స్థితిలో అలా చూస్తూ ఉండిపోయాడు. మరి ఆ తరువాత లక్ష్మణుడు ఏమని మాట్లాడాడు, రామచంద్రుడు ఏమని చెప్పాడు, ఎలా రాముడు సమాధానపడ్డాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సీతయా సహ నిర్యాతః వినా సీతాముపాగతః కథం నామ ప్రవేక్ష్యామి శూన్యమంతఃపురం పునః నిర్వీర్య ఇతి లోకో మాం నిర్దయశ్చేతి వక్ష్యతి కాతరత్వం ప్రకాశం హి సీతాపనయనేన మే నివృత్తవనవాసశ్చ జనకం మిథిలాధిపం కుశలం పరిపృచ్ఛంతం కథం శిక్ష్యే నిరీక్షితుం విదేహరాజో నూనం మాం దృష్ట్వా విరహితం తయా సుతాస్నేహేన సంతప్తో మోహస్య వశమేష్యతి అథవా న గమిష్యామి పురీం భరతపాలితాం స్వర్గోపి సీతయా హీనః శూన్య ఏవ మతో మమ మామిహోత్సృజ్య హి వనే గచ్ఛాయోధ్యాం పురీం శుభాం నత్వహం తాం వినా సీతాం జీవేయం హి కథంచన గాఢమాశ్లిష్య భరతః వాచ్యో మద్వచనాత్వయా అనుజ్ఞాతోసి రామేణ పాలయేతి వసుంధరాం అంబా చ మమ కైకేయీ సుమిత్రా చ త్వయా విభో కౌసల్యా చ యథా న్యాయం అభివాద్యా మమాజ్ఞయా రక్షణీయా ప్రయత్నేన భవతా సోక్తకారిణా సీతాయాశ్చ వినాశోయం మమ చామిత్రకర్షణ విస్తరేణ జనన్యా మే
వినివేద్యస్త్వయా భవేత్ ఇతి విలపతి రాఘవే సుదీనే వనముపగమ్యతయా వినాసుకేస్య భయ వికలముఖస్తు లక్ష్మణోపి వ్యధితమనాభృశమాతురో బభూవ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 62వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh